ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే కొంచెం ఈయన కిచెన్ రూమ్లో అయితే పైన చెత్త చెత్తలాగానైతే అయ్యింది. మొత్తం సామాన్లు డబ్బాలు అవసరం లేనివన్నీ అయితే ఉన్నాయి. సో మా మమ్మీ అవన్నీ అయితే తీద్దామని అయితే అన్నది. సో అందుకని చెప్పి మా మమ్మీ సర్దడానికి అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడైతే సర్దాలి. సో పైన ఉన్న చెత్త అంతా తీసి కొంచెం పడేయాలన్నమాట. పని అయితే ఉంది. మా మమ్మీ అయితే చైర్ తీసుకొని పోతుంది. మళ్ళీ పని చేయడానికేమో ఒకసారి అయితే చూసేద్దాం మనం కూడా మా మమ్మీ ఆ చైర్తో ఏమేమి చేస్తుందో అనేది అయితే. ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఫస్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్కిప్ చేయకుండానైతే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా మమ్మీ మా తమ్ముడు అయితే చాలా కష్టపడుతున్నాడు. సో మా మమ్మీ పైనుంచి ఒకటి ఇస్తుంటే వీడు ఎంతో జాగ్రత్తగానైతే పట్టుకొని కిందనైతే పెడుతున్నాడు. సో ఇవన్నీ కొంచెం సామాన్లు అనమాట. అదేమో టీవీది, అది నాకు తెలిసి పాత టీవీది, ఎప్పటిదో పాత టీవీది. సో అందుకని చెప్పి కొంచెం చిన్నగానైతే ఉంది. ఇవేందో మళ్ళీ ఇదేందో చూడమ్మా సరే. సో ఓహో ఇది మా తాత వాళ్ళ ఫోటో ఫ్రెండ్స్. సో ఎక్కువ ఉన్నాయి కదా, సో డబ్బులు అవుతాయి అని చెప్పి మా మమ్మీ అయితే దీంట్లో అయితే పెట్టింది సంచిలా. సో ఇది ఇది పైన అది ఫోటోనా, ఫోటో మీద పెడుతున్నాను. అబ్బా సౌండ్. సో ఇది కొంచెం దుమ్ము అయింది. ఒక దగ్గర నీట్గా ఉంది, ఒక దగ్గర దుమ్ము ఉంది, ఒక దగ్గర ఆయిల్ లాగానైతే అయ్యింది. సో ఇది కొంచెం ఇట్లా కాలు పెట్టి ఎక్సర్సైజ్ చేసుకునేదానిలాగా. సో కాలు పెడతారు, దాని మీద పుచ్చుకోదు మరి అంతా. సో ఇదేందో ఇవన్నీ మా డాడీ బైక్కి సంబంధించిన సామాన్లు. సో మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? సామాన్లు ఇస్తున్నా. అవో నాకు తెలుసులే, మరి ఇంకేంటి నాకు తెలుసులేవే అది సామాన్ తీస్తున్నామని తెలిసే తల్లి. తెలిస్తే మళ్ళీ ఎందుకు అడుగుతున్నా? అబ్బా ఉత్తేనే అడుగుతున్నా, నీకు ఏమంటావో చూద్దాం అబ్బా అని. సో పైన అయితే కొంచెం సామాన్లు ఉన్నాయి అన్నమాట. సో ఇవేమో పిట్టలకి వేద్దామని అయితే అనుకున్నాం, కాకపోతే ఒక్కటి కూడా అయితే వస్తలేదు పావురం లాంటివి. సో మమ్మీ జాగ్రత్త బల్లులు లాంటివి ఏమైనా ఉంటాయి కొంచెం చూసుకో. సో వీడు మా మమ్మీ పైనుంచి తీస్తే వీడు కిందికి అయితే దింపుతున్నాడు అనమాట. చూడరా మా తమ్ముడు, అబ్బా అబ్బా మెరిసిపోతున్నాడు. అబ్బా నువ్వు సామాన్ ఇస్తున్నావు కానీ వీడి కింద వేస్తున్నాడు, కింద పెట్టిన దాని నుంచి మళ్ళీ సామాన్లు అన్ని తీసి చూస్తున్నాడు ఏందబ్బా అని. సో ఇది పాత ట్రైపాడ్ ఫ్రెండ్స్, కాకపోతే అది ఇరిగిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ మేమైతే అన్ని సామాన్లు అయితే పైనుంచి అయితే తీసి కింద అయితే వేసినాము. సో మా తమ్ముడు అయితే ఆ సామాన్లలో ఏదో ఆడుకునే వస్తువుల కోసం అయితే వెతుకుతున్నాడు. చూస్తున్నాడు కదా వాళ్ళ బాస్కెట్ ఎట్లా వేసుకున్నాడో. సో ఇదంతానైతే ఇంత చెత్తనైతే ఉంది. సో ఈ సామాన్లన్నీ ఒకటొక్కటి అయితే మా డాడీ ఏర్ అయితే పెడుతున్నాడు అనమాట. సో ఇప్పుడే అయితే బయటికి వెళ్ళిండు. ఈ చెత్త సామాన్లు చూస్తున్నారు కదా మా ఇంట్లో ఎంత సామాన్ ఉందో, మొత్తం ఇల్లంతా చెత్తగానైతే అయ్యింది. సో బట్టలు కూడా తీసి అయితే వేస్తుంది మా మమ్మీ, అవసరం లేని బట్టలు అన్నీ. సో చూడండి ఒకసారి. సో అవసరం లేని బట్టలు అన్నీ అయితే తీసి ఆడ వేసేసింది. సో అన్ని బట్టలు అయితే ఉన్నాయి, పాయింట్లు, స్కూల్ డ్రెస్సెస్ పాతవి అవన్నీ అయితే ఉన్నాయి. సో అవన్నీ అయితే మా మమ్మీ ఇప్పుడు ఏడుతుంది చెత్త సామాన్ అని చెప్పి. సో ఇది ఈరోజు మా ఇంట్లో పొద్దున్నే టైము చాలా 9 కూడా కాలేదు, 8:30 ఏమో అట్లా అవుతుంది. 8:30 అవుతుంది. ఇంత పొద్దున పూటనైతే మేము పని చేయాలని చెప్పి అయితే పెట్టుకున్నాము. సో నిన్న నైట్ అయితే కొంచెం కుదరలేదు అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసినాం వర్క్. ఫ్రెండ్స్ చూస్తున్నా కదా మేము సామాన్లు అన్నీ అయితే తీసినాము. సో మా మమ్మీ కూడా అన్నీ అయితే బయట పెట్టింది సామాన్లు. సో మేము కొన్ని సామాన్లు అయితే తీసేసినాము. సో ఎవరికన్నా ఇద్దామా లేకపోతే పడేద్దామా అన్నట్టయితే బయట పెట్టినాము. సో పాత సామాన్లు అంటే 2 years నుంచి వాడని సామాన్లు అన్నీ అయితే తీసేసినాము, అవసరం లేనివి. సో మొత్తం ఇప్పుడైతే ఇల్లు కొంచెం నీట్గానైతే ఉంది, కొంచెము పర్వాలేదు అనుకోండి. ఇంతకుముందు అయితే చాలా చెత్తగానైతే కొట్టింది. సో ఇదంతానైతే పడేయాలి. సో బయట కూడా ఒకసారి నేనైతే చూపిస్తాను మీకు సామాన్లు ఎట్లున్నాయో అనేది. సో చూస్తున్నారు కదా, అండ్ సామాన్లు అయితే చూడండి మొత్తం మీద తీసుకొచ్చి అయితే పెట్టినాము సామాన్లు. సో మమ్మీ అది నా ముఖం మీద నుంచి పెడతావు, నాకు దుమ్ము పడుతుంది. అరే వాళ్ళు ఎప్పుడు అట్లా కాలులోనే వస్తారు ఫ్రెండ్స్. మా చించెల్లి మా తమ్ముడు అయితే కాళ్ళ మధ్యలో కాలు పెట్టి నడుస్తుంటారు కింద పడేయడానికి. సో చూస్తున్నారు కదా ఇంత సామాన్లు అయితే ఉంది, ఇదంతా మేమైతే పడేయాలి. సో ఇది కూడా ఇదంతా చెత్తనైతే పడేసేసేయాలి. సో
ఈరోజు అయితే ఇల్లు అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. పొద్దున్నే అసలు మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, తినలేదు ఏంటిది. పైన అయితే ఎంత నీట్గా ఉందో ఒక్క సామాన్ కూడా అయితే లేదు. సో మేము మొత్తం అయితే ఇంట్లో క్లీన్ చేసేసినాము. మీరు చూడొచ్చు ఎంత బాగుందో అసలు ఇప్పుడు అనేది. సో ఇవన్నీ కొంచెం అవసరం వచ్చే సామాన్లు అన్నట్టయితే మేము ఇక్కడ పెట్టినాము. సో కొంచెం అవసరం కూడా వచ్చే సామాన్లు. సో అది షటిల్ అయితే మొత్తం బ్యాగ్ దుమ్ అయితే అయిపోయింది. సో కడిగి అయితే పెట్టేసేయాలి. సో ఈ కుండలు కూడా పడేస్తున్నావా అవే? ఏంది కుండలు పర్రబట్టినవే మమ్మీ? చెట్లు వేస్తారా కుండలలో? మళ్ళీ చెట్లు వేయి. సో ఫ్రెండ్స్ చూసినా కదా నా ముఖం కూడా ఎట్లా అయిందో. సో పొద్దున్న నుంచి అయితే ఏం తినలేను, ఆకలి కూడా అవుతుంది. సో మా మమ్మీ అయితే ఇప్పుడే మధ్యాహ్నానికి డైరెక్ట్ వండేస్తా అని చెప్పి అయితే అన్నం చేస్తుంది. ఎందుకంటే టైం ఇప్పుడే 11 అయితే అవుతుంది ఫ్రెండ్స్, 11 అవుతుంది. మేము ఇంకా టిఫిన్ కూడా చేయలే. పొద్దున 7:30 అనుకుంటా, 7:30 నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఒక్కొక్క సామాన్ చూసి అవసరం ఉండలేదు అన్నట్టు మొత్తం బెడ్రూమ్లో, హాల్ ఉన్న, కిచెన్ ఉన్న మొత్తం సామాన్ అయితే తీసేసినాము. అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇప్పుడైతే మా మమ్మీ డైరెక్ట్ అన్నం కూడా చేసేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం ఇంకా బయట రాలే, బయట కూడా కొంచెం పని ఉంది. అందుకని చెప్పి డైరెక్ట్ అన్నం అయితే చేసేస్తుంది. సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింటుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.